హాయ్ నమస్తే. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి 'హరీష్ శంకర్' దర్శకత్వంలో 'మాస్ మహారాజా' రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమా అయితే విడుదల కావడం జరిగింది. నిజానికి ఆ సినిమా ఈరోజు ఆగస్టు 15 ఈరోజు రిలీజు. కొత్తగా ఒక కాన్సెప్ట్‌నైతే 'హరీష్ శంకర్' తీసుకువచ్చి నిన్న రాత్రి అంటే 7 గంటలకు ఒక షో, అలాగే నిన్న రాత్రి 10 గంటలకు ఇలా కొన్ని షోస్ కూడా హైదరాబాద్‌లో పడడం జరిగింది. సో, దాంతో అభిమానులు తెలుగు ప్రేక్షకులంతా ఇంక సినిమాలంటే ప్రేక్షకులు ఎలా ఉంటారు మన తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా. సో, ఆ సినిమా కోసం నైట్ అయినా సరే గాని క్యూ కట్టారు. సో, మొత్తానికైతే 'మిస్టర్ బచ్చన్' అలాగే ఈరోజు ఇంకొక సినిమా 'డబుల్ స్మార్ట్' కూడా రిలీజ్ కావడం జరిగింది. సో, ఇప్పుడు మనం 'మిస్టర్ బచ్చన్' గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ మనం రాత్రే మూవీ చూడడం జరిగింది. బట్ నైట్ కావడంతో సరే పడుకొని పొద్దున రివ్యూ చెప్పుదాంలే అని అనుకున్నా. బట్ మార్నింగ్ లేసి మొబైల్ తీసుకునేసరికి చాలా రివ్యూస్ వచ్చేసాయి. మొత్తం ఆల్మోస్ట్ ఒక 80-90% వరకు నెగెటివ్ రివ్యూలే రాస్తున్నారు. సో, అలా నెగెటివ్ మనం ఏ సినిమా వచ్చినా గాని ఎక్కువ నెగటివిటీ అనేది పెరిగిపోతుంది. నెగెటివ్ రాస్తేనే జనాలు చూస్తారు. సో, ఆ విధంగానే మన ఛానెల్స్ అనేవి ముందుకు వెళ్తాయి అనుకుంటున్నారేమో గాని అందరూ అలా రాస్తున్నారు. ఇక సినిమా విషయానికొస్తే 'మిస్టర్ బచ్చన్' సినిమాలో రవితేజ గారొచ్చేసి ఒక ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్. సో, ఇది అందరికి తెలిసిన ట్రైలర్ చూసినా అర్థమవుతుంది. సో, 'హరీష్ శంకర్' అనగానే మనకు ముందు ఏం గుర్తొస్తది? సో, ఆయన డైలాగ్స్. సో, 'గబ్బర్ సింగ్' సినిమా కావచ్చు, అలాగే 'గద్దలకొండ గణేష్' ఆ సినిమా కావచ్చు, మన వరుణ్ తేజ్ నటించిన సినిమా. సో, అలాగే ఈ సినిమా. ఈ 3 సినిమాలు ఒకేలాగా అంటే ఆ ఫన్ అనేది మాత్రం 'హరీష్ శంకర్' ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ రకంగా ఫన్ చేసిండని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా ఓపెన్ అయిన ఎమ్మటే ఒక 30 సెకన్లకే హీరో వచ్చేస్తాడు స్కూటర్ పైన. ఒక గోల్డ్ దొంగతనం చేసి తీసుకెళ్తుంటే హీరో వచ్చేసి ఆ గోల్డ్‌ని పట్టుకొని ఒకరికి అప్పగిస్తాడు. అప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు ఒకతను. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే అల్లుడు కాదు. కలిసొచ్చే కాలానికి ఫైటింగొచ్చే అల్లుడు దొరికాడన్నయ్య అన్నట్టు. సో, తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే రవితేజకు ఇంత మంచి ఫైటింగ్ చేస్తున్నాడు. ఇది మనకు కరెక్ట్ సెట్ అయ్యే అల్లుడు ఇతనే అని చెప్పేసి, ఇతన్నే మనం అల్లుడిగా చేసుకుందాం. మనం ఒకటే కులం అని చెప్పేసి అతని కులం తెలుసుకొని అతన్ని చేసుకోవడానికి ఇంటికి పెళ్లి చూపులు అరేంజ్‌మెంట్ చేశారు. సో, తీరా పెళ్లి చూపులు అరేంజ్ చేసిన తర్వాత హైలైట్ జోక్ ఉంటుంది. మామూలుగా ఉండదు అది మాత్రం. హీరోయిన్ చాలా లావుగా ఉంటుంది. సో, మా ఇంట్లో ఈమొచ్చినప్పుడు ఇంత బంగారం తెచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఇంత బంగారం తెచ్చింది. సో, మా ఫ్యామిలీ మొత్తం ఫుల్లు రిచ్ అన్నట్టు మన రవితేజ బిల్డప్ ఇస్తాడు. సో, రవితేజ ఫ్యామిలీగా ఉన్న ఝాన్సీ కావచ్చు, వీళ్ళు కూడా కొంచెం బిల్డప్ ఇవ్వడం జరుగుతది. సో, హీరోయిన్ ఎంత బరువుందో అంత బంగారం, అన్ని డబ్బులిస్తాం అని చెప్పేసి వాళ్ళని హీరోయిన్ ఒక దాంట్లో కూర్చోబెట్టి జోకడం మొదలుపెడతారు. సో, ఎంత బంగారం వేసినా గానీ అది చెరి సమానం కాదు. దాంతో వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా దాంట్లో వేస్తారు. ఒక్కసారిగా లెవెల్ అయిపోద్ది. అప్పుడే ఆళ్ళు మొత్తం హీరో వాళ్ళందరూ బయటకి తీసి నేను పెళ్లి సంబంధంకి రాలేదు. మేము ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్ అని చెప్పేసి అది చేస్తాడు. సో, తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల రవితేజ జాబ్ అయితే పోతుంది. బట్ ఆ తర్వాత మళ్ళీ రవితేజ ఊరికి రావడం. సో, ఆయన ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ కన్నా ముందు ఊర్లో పాటలు పాడుకునేవారు. వాళ్ళకంటూ ఒక గ్యాంగ్ ఉంటుంది. సో, అది కంటిన్యూ చేద్దామని కంటిన్యూ చేస్తుంటాడు ఆ తర్వాత. సో, మొత్తం మీద ఆ హీరో ఎప్పుడైతే ఊర్లోకి వస్తాడో అప్పుడు హీరోయిన్ బయటకొస్తుంది. సో, హీరోయిన్ ఏమో స్కూటర్ పైన ఎంట్రీ ఇస్తే, హీరోయిన్ ఏమో సైకిల్ పైన ఎంట్రీ ఇస్తుంది. సో, ఆ తర్వాత ఇక ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ఇద్దరు అమ్మాయి ఎమ్మట పడుతుంటాడు. హీరో మొత్తం జరుగుతుంది. సో, ఫస్ట్ హాఫ్ మొత్తం మాత్రం ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. అస్సలు నెగెటివిటీ అసలు ఎంతో మామూలుగా ఉంది ఫస్ట్ హాఫ్ అంటారు గానీ, ఫస్ట్ హాఫ్ మాత్రం 'హరీష్ శంకర్' మార్క్ చూపించిండని చెప్పవచ్చు. నాన్ స్టాప్ నవ్వులే నవ్వులు. స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు. అస్సలు ఎక్కడ కూడా మీకు నవ్వనేది ఆగదు. సో, సినిమా అనే స్టోరీ అలా వెళ్ళిపోతుంటది. అలాగే మనం నవ్వుతుంటాం మనకు తెలియకుండానే. సో, ముఖ్యంగా సత్య కామెడీ మాత్రం ఈ సినిమాలో ఇరగదీశాడు. ఒక లెవెల్‌లో చెప్పాలంటే అసలు రవితేజ కంటే ఈ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా సత్యనే నిలబడ్డాడని చెప్పొచ్చు. ఆ రకంగా సత్య కామెడీ చేయడం జరిగింది. సో, ఇక హీరో విషయానికొస్తే హీరో మొత్తం వన్ మ్యాన్ షో చేసి హీరోయిన్ పాత్ర తక్కువే అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో అసలు హీరోయిన్ అనేది ఎక్కువగా మనం ఫోకస్ చేయలేకపోతాం. సో, ఇంక సెకండ్ హాఫ్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే మాత్రం చాలా తగ్గిందని చెప్పవచ్చు. సో, అంతగా ప్రేక్షకులు మరీ లాగిందనే అనిపిస్తుంటది సెకండ్ హాఫ్ చూస్తుంటే. బట్ ఆ సందర్భంలో వస్తాడు అసలు మన డీజే టిల్లు, సిద్దు జొన్నలగడ్డ. సెకండ్ హాఫ్‌లో అసలు ఈ సినిమా లాగిందనే సందర్భంలో సిద్దు జొన్నలగడ్డ వస్తాడు. సో, సిద్దు జొన్నలగడ్డ సేమ్ డీజే టిల్లు ఒక 1 కావచ్చు, డీజే టిల్లు స్క్వేర్ కావచ్చు, ఏ విధంగా మాట్లాడుతుండు తన మాట సేమ్ అదే స్టైల్, అవే డైలాగులు. సో, ఆయన స్టైల్‌లో మాట్లాడకుండా ఈ హీరో ఫ్యామిలీని కాపాడడానికి వస్తాడు. సో, అది గావచ్చు. అది సెకండ్ హాఫ్‌లో మాత్రం హైలైట్ అంటే అది.
ఇక సినిమాలో సాంగ్స్ ఉన్నాయి. ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. మిగిలిన సాంగ్స్ ఎందుకు పెట్టారో కూడా కొంచెం అర్థం కాని పరిస్థితి ఉంటది. సో, అంతగా ఆకట్టుకోలేదని చెప్పొచ్చు ఆ సాంగ్స్. ఇక 'జగపతి బాబు' యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక 'జగపతి బాబు' యాక్టింగ్ ఇరగదీశారని చెప్పవచ్చు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది. 'సంకనాకండి' అని చెప్పేసి ఆ డైలాగ్ మాత్రం అందరూ పడి పడి నవ్వుకుంటారు. ఇంకా చాలా డైలాగ్స్ ఉంటాయి 'జగపతి బాబు' నుండి. సో, ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కొంచెం ఆ ఇంట్లో ఎక్కువ కొన్ని రోజుల తరబడి రైడ్‌లు చేయడం, సో, లాగినట్టు అనిపిస్తుంటది. బట్ ఫైటింగ్‌లు కూడా అంతగా మనం రెగ్యులర్ ఫైట్సే ఉన్నాయన్నమాట. కొత్త రకంగా అయితే ఏం ఫైటింగ్స్ అనేవి ఏం లేవు. మొత్తానికైతే సినిమా అయితే చాలా బావుంది. చూడొచ్చా? చూడొద్దా? అంటే దానికి రివ్యూలు ఇస్తుర్రు. 5కి 3 అని, ఇట్లా ఈ టైప్ ఇస్తుర్రు. బట్ అట్లా ఇచ్చే అవసరం మనకు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టపడి సినిమా తీసుంటారు. సో, మనం ఆ సినిమా గురించి తక్కువగా చెప్పొద్దు. అలా అని మరీ ఎక్కువ కూడా చెప్పొద్దు. ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఇరగదీసినని చెప్పి, సెకండ్ హాఫ్ కొంచెం లాగినట్టు అనిపించినా ఆ తర్వాత దాన్ని కవర్ చేసే ప్రయత్నం అయితే హరీష్ శంకర్ చేసిండని చెప్పవచ్చు. మొత్తానికైతే రవితేజతో 'మిస్టర్ బచ్చన్' సినిమా తీశాడు హరీష్ శంకర్. దానికి తగిన న్యాయం అయితే చేసిండని చెప్పవచ్చు. అసలు ఈ సినిమా ఎప్పుడు తీసినో కూడా ఎవరికి తెలీదు. ఆ టీజర్ రిలీజ్ అయ్యేంత వరకు. అసలు హరీష్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మన 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ కళ్యాణ్ గారితో అనుకున్నాం. బట్ ఆ సినిమా ఆయన రాజకీయాల్లో బిజీ ఉండడం వల్ల ఈ సినిమా గ్యాప్‌లో ఈ సినిమా తీశాడు. హీరో ఎప్పుడైతే 'జగపతి బాబు' ఇంట్లోకి వెళ్లి మొత్తం రైడ్ చేయడానికి సిద్ధపడతాడో ఆ టైంలో ఆ ఇంట్లో జరిగే కొన్ని సన్నివేశాలు మాత్రం స్టార్టింగ్‌లో మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కలాగా వెరైటీగా చేస్తుంటారు. సో, ఆళ్ళ కొడుకు మన 'చెమ్మక్ చంద్ర' యాక్టింగ్ అయితే ఇరగదీసిందని చెప్పవచ్చు. సో, హీరో ఎప్పుడైతే 'జగపతి బాబు' ఇంట్లోకి వెళ్ళకుండా బయటే ఉంటాడో, అంటే ఆళ్ళ ఊర్లో ఉంటాడో అంత సేపేమో సత్య కామెడీతో నవ్వి నవ్వి చచ్చిపోతారు జనాలు. ఒకసారి హీరో 'జగపతి బాబు' ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం 'చెమ్మక్ చంద్ర' నటనకు ఫిదా కావాల్సిందే గదా! ఎక్కడైనా సరే అతను ఏ స్టేజ్ పైనైనా సరే సినిమాలో కూడా అంతే. 'చెమ్మక్ చంద్ర' కూడా మొత్తం యాక్టింగ్‌లో ఇరగదీసిండని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి ఈ యొక్క 'మిస్టర్ బచ్చన్' సినిమా అయితే తప్పకుండా ప్రేక్షకులు ఆ వినోదాన్ని మాత్రం ఎవరు మిస్ కావద్దు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంటే కొంచెం లాగినట్టు ఉండి, ఆ తర్వాత కొంచెం కవర్ అవుద్ది. బట్ మళ్ళీ చివర్లో వచ్చేసి రెగ్యులర్ ఫైట్స్, హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంటది. హీరోనేమో ఎక్కడనో డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంటే, ఈ రౌడీలు మొత్తం అంతా జబర్దస్త్ గ్యాంగ్ మొత్తం అటాక్ చేసే ప్రయత్నం చేస్తది. సో, వాళ్ళని కొట్టేసి వాళ్ళు మొత్తం ఇన్కమ్ టాక్స్ మొత్తం ఆ డబ్బులు మొత్తం పట్టేసిన డబ్బు మొత్తం ఆఫీస్‌కి పంపేసి వాళ్ళు హీరో తిరిగి పెళ్లి కాడికి సేమ్ 'పుష్ప' సినిమాలో ఎలాగైతే హీరోయిన్ ఎదురు చూస్తుంటదో హీరో కోసం పెళ్లి పీటల మీద, ఆ విధంగా మన 'మిస్టర్ బచ్చన్' సినిమాలో కూడా ఉంటుంది. సో, అది రెగ్యులర్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే నాన్ స్టాప్. ఫస్ట్ హాఫ్ ఒక్క 30 సెకండ్స్ కూడా మీకు బోర్ కొడుతుందని ఒక మైండ్‌లో థాటే రాదు. సెకండ్ హాఫ్‌లో మాత్రం కొంచెం లాగిన ఫీలింగ్ వస్తది. మళ్ళీ మన 'డీజే టిల్లు' రాగానే కొంచెం ఓకే అనిపిస్తది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత చివర్లో కొంచెం మళ్ళీ అలాగే అనిపిస్తుంది. తర్వాత ఓకే. సినిమా అయితే ఓకే అని చెప్పొచ్చు. చాలా బావుంది. బట్ వన్ టైమ్ వాచ్ అంటే వన్ టైమ్ ఏం కాదు. 2, 3 టైమ్స్ కూడా చూడొచ్చు ఇష్టం ఉన్నోడు. సో, ఫ్యాన్స్ అయితే ఫుల్ బిల్స్ అని చెప్పొచ్చు.